తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫిలిం మేకింగ్ స్టెప్ బై స్టెప్ అనే భాగంలో మనం ఈ రోజున ఫిలిం లొకేషన్స్ సెలక్షన్ అనేది ఎలా చేస్తారు, ఏమిటి, దాని యొక్క క్రైటీరియా ఏంటి అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా బడ్జెట్ చెప్పినప్పుడు కూడా లొకేషన్స్కి బడ్జెట్ ఎలోకేట్ చేసుకోవాలని చెప్పే విషయం దగ్గర కొద్దిగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఈ స్టెప్లో అంటే బడ్జెట్ వేసుకున్న తర్వాత జరిగే స్టెప్లో లొకేషన్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. అది ఎలాగ, ఏ లొకేషన్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటారు, ఎలాంటి లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు అనేది ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఒక లొకేషన్ అనేది మన సీన్ జరిగేటటువంటి ప్రాంతం. అంటే ఏ సీన్ ఎక్కడ జరుగుతుంది, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ప్రదేశంలో జరుగుతుంది. మన నిజ జీవితంలో కూడా అంతే. మనం ఇంట్లో ఉంటాం, ఆఫీస్లో ఉంటాం. ఇంట్లో కూడా రకరకాల ప్లేసెస్లో ఉంటాం, అలాగే ఆఫీస్లో ఉంటాం, బజార్ మీద ఉంటాం, తర్వాత ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్తాం, లేదా సినిమా హాల్కి వెళ్తాం, లేదా పెళ్ళికి వెళ్తాం, ఫంక్షన్కి వెళ్తాం. ఇట్లా రకరకాల ప్లేస్లో రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. అలాగే క్యారెక్టర్స్ కూడా, అలాగే సినిమా కథలో ఉన్న పాత్రలు కూడా, సన్నివేశాలు కూడా రకరకాల ప్రదేశాల్లో జరుగుతూ ఉంటాయి. ఆ సన్నివేశాలు జరిగేటటువంటి ఏ ప్రదేశం ఉందో అవి కరెక్ట్గా రియల్గా న్యాచురల్గా ఎట్లా ఉన్నాయో అలాగ ఉన్నాయి. మనం పెళ్ళికి వెళ్తాం అనుకోండి, మన పెళ్ళికి ఏదైనా మన రియల్ లైఫ్లో ఆ పెళ్ళిలో అరేంజ్మెంట్స్ అన్ని కూడా, డెకరేషన్స్ అన్ని చక్కగా ఉంటాయి. అలాగే మనం ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు కూడా అట్లాంటి లొకేషన్స్ ఉండాలి. అలాగే ఇంట్లో చేసినప్పుడు కూడా రియల్ లైఫ్లో కొన్ని సందర్భాల్లో మామూలుగా ఉండొచ్చు కానీ మనం సినిమాకి సంబంధించి ఒక విజువల్గా ఒక మూడ్ క్రియేట్ చేయడం కోసం, ఒక విషయాన్ని మనం థాట్ని మనం ఆడియన్స్లోకి తీసుకువెళ్ళటం కోసం ఆ పర్టికులర్ సెటప్ని, అంటే ఆ లొకేషన్స్ని కూడా మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రీసెంట్గా చూసినటువంటి కోర్టు సినిమా చూసుంటారు. అది ఒక శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి విలేజ్ బ్యాక్డ్రాప్లో జరుగుతున్నటువంటి స్టోరీ. ఆ లొకేషన్స్ కూడా న్యాచురల్గా ఉండటం, దానిలో ప్రాపర్టీస్ కూడా న్యాచురల్గా ఉండటం, ఆ పీరియాడిక్ టైంలో ఉండటం అనేది చాలా ఉపయోగపడింది. కాబట్టి సినిమాకి లొకేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసం ప్రత్యేకంగా కొన్ని రోజుల పాటు కొంతమంది సహాయం తీసుకుని వెతికి సినిమాకి సూటబుల్ అయిన లొకేషన్స్లోనే షూటింగ్ చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ షూటింగ్, ఎలా పడితే అలా షూటింగ్ చేయటం అనేది సినిమాకి మంచి పద్ధతి కాదు. సూటబుల్ లొకేషన్ దొరకలేదు, లేదా ఆ సీన్స్ నడుస్తున్నాయి అనుకుంటే దానికి కావాల్సిన సెట్స్ కూడా ప్రిపేర్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సెట్ వేయాలంటే బడ్జెట్ ఉండాలి కదా. అది బడ్జెట్ ఉంటే పర్లేదు, కొత్త సెట్స్ వేసి తయారు చేస్తారు. ఇదివరకు సినిమాల్లో సెట్లు ఉండే, పర్మనెంట్ సెట్ అంటే ఒక మండువాలోగిలి ఇల్లు సెట్టు, తర్వాత కిచెన్ సెటప్, ఇల్లు సెటప్, భవంతి సెటప్, రాజమహల్, రాజసభ, ఇట్లా రకరకాల స్టూడియోల్లో సెట్లు వేసి ఉండే. ఆ సెట్లో కొంచెం మార్పులు చేసి, ప్రాపర్టీస్ అటు ఇటు మార్చి, కలర్స్ మార్చి మన వాళ్ళు సినిమాలు తీస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే సినిమా సెట్లోంచి న్యాచురల్ లొకేషన్స్కి వచ్చిందో అక్కడ లొకేషన్స్ని వెతకటం, అంటే ఇదివరకు వెతకలేదా, ఇదివరకు చేయలేదా అని కాదు, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవసరం ఏర్పడింది. సో అప్పటికన్నా స్టూడియోలోంచి సినిమా బయటకు వచ్చిన తర్వాత లొకేషన్స్ సెలెక్ట్ చేసుకోవటం, లేదా సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ని మన కథకి అనుగుణంగా మార్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి పదండి, సినిమా లొకేషన్స్ని ఏ పాయింట్స్ మీద సెలెక్ట్ చేస్తారో ఒకసారి మనం తెలుసుకుందాం. సినిమా లొకేషన్స్ అని వచ్చేసరికి మనకి లోకల్గా ఉండే లొకేషన్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కథ హైదరాబాద్లో జరుగుతుంది, మీరు హైదరాబాద్లో ఉన్నారు అనుకుందాం. హైదరాబాద్ లోకల్ లొకేషన్ అవుతుంది. ఇది కాకుండా ఏదైనా నాన్ లోకల్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో పాటలకో, సన్నివేశాలకో, లేదా కథ డిమాండ్ చేస్తే వేరే ఫారిన్ కూడా, అంటే వేరే దేశాలకు వెళ్ళి కూడా మనం షూటింగ్ చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, కొన్ని దేశాలు, పర్టికులర్గా కొన్ని దేశాలు ఏంటంటే వాళ్ళ టూరిజంని డెవలప్ చేసుకోవటం కోసమని వాళ్ళ పర్మిషన్స్ ఫ్రీగా ఇచ్చి సపోర్ట్ కూడా చేస్తున్నాయి. అందుకని మనం కొంతమంది నిర్మాతలు విదేశాల్లో కూడా వెళ్ళి ప్రత్యేకంగా షూటింగ్ చేస్తున్నారు. అలాగే విదేశాల్లోకి వెళ్ళి షూటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ఉన్నంతమంది స్టాఫ్ ఉండరు, పరిమితమైన స్టాఫ్లో వెళ్తారు. తర్వాత ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, వాళ్ళ వర్క్ అనేది ఒక ప్లేస్లో పరిమితమై ఉండటం, తొందరగా లిమిటెడ్ టైంలో కంప్లీట్ చేసుకెళ్ళాలనేటువంటి ఒక ఉద్దేశంతో
ఎక్కువ టైంని కాన్సన్ట్రేట్ చేసి పనిచేయటం వల్ల వర్క్ కూడా ఫాస్ట్ అవుతుందని ఉద్దేశంతో కొంతమంది నిర్మాతలు ఫారిన్ లొకేషన్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, కన్నప్ప అనే సినిమా న్యూజిలాండ్లో షూట్ చేస్తున్నారు. అలాగే ఇంతకు ముందు ఒక కంచె అనే సినిమా రకరకాల ప్రదేశాల్లో, అలాగే మహేష్ బాబు నటించినటువంటి దూకుడు అనే సినిమా టర్కీలో, ఇట్లా రకరకాల ప్రదేశాల్లో ఇదివరకు సాంగ్స్కి వెళ్ళేవారు, ఇప్పుడు సీన్స్ కూడా వెళ్తున్నారు. కథ డిమాండ్ బట్టి మరో రకం కాబట్టి లొకేషన్స్లో లోకల్ లొకేషన్స్ ఉంటాయి, నాన్ లొకేషన్స్ ఉంటాయి, విదేశీ లొకేషన్స్ కూడా ఉంటాయి. ఇలా 3 రకాలుగా ఉంటాయి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, కథకి ఇదే లొకేషను అని నిర్ణయించుకుంటే ఆ నిర్ణయాన్ని మనం ఫైనలైజ్ చేసుకోవాలి. అంటే కథకి ఎలాంటి లొకేషన్ కావాలి? ప్రస్తుతం దర్శకులు రాసే కథలకైతే ఏ లొకేషన్ అయినా సరే సినిమా షూటింగ్కి ఉపయోగపడుతుంది. పరమ చండాలంగా ఉన్నటువంటి ఒక మురికిగా ఉన్న ఒక కాలువ లాంటి ప్రాంతం ఉందనుకోండి, అది పనికిరాదు సార్ అంటానికి వీలు లేదు. అక్కడేదో చిన్న సీన్, ఒక విచిత్రమైన సీను లేదా ఒక అసహ్యకరమైన సీన్ ఏదో ఉంది, కొంచెం ఆ అగ్లీ ప్రాంతంలో ఉన్నాడు ఒక వ్యక్తి లేదా ఒక ఆర్టిస్ట్ అని అనుకోండి, ఒక క్యారెక్టర్ ఉందనుకోండి, అక్కడే షూట్ చేస్తారు. ఒకవేళ అట్లాంటి లొకేషన్ లేకపోతే వేరే వస్తువులతో క్రియేట్ కూడా చేస్తారు. ఇది సినిమాలో జరిగేటటువంటి మ్యాజిక్. సో తర్వాత విషయం తెలుసుకుందాం. తర్వాత లొకేషన్స్కి సెలెక్ట్ చేయడానికి లేదా లొకేషన్ రెక్కి లేదా లొకేషన్ హంటింగ్ అంటాం. అంటే లొకేషన్ రెక్కి అంటే లొకేషన్లు ఎలా ఉన్నాయో చూడటానికి బయలుదేరటం, కథ షెడ్యూలు, తర్వాత ఈ పర్టికులర్ బడ్జెట్ వేసుకున్న తర్వాత ముందు కథకి కావాల్సిన లొకేషన్స్ మనకు తెలుసు కదా, ఏ లొకేషన్స్ ఉన్నాయో లిస్ట్ రాసుకున్నాం కదా మనం బడ్జెట్ వేసుకున్నప్పుడు. ఆ లిస్ట్ ప్రకారం ఎక్కడెక్కడ ఏ లొకేషన్ ఉన్నాయో చూసుకుని అలాంటి సూటబుల్ లొకేషన్స్ ఎక్కడున్నాయో తెలుసుకుంటారు. ఇది ఎలా తెలుసుకుంటారంటే ప్రొడక్షన్ మేనేజర్లు, తర్వాత ప్రొడ్యూసర్ యొక్క అనుభవం బట్టి, లేదా ప్రొడ్యూసర్ యొక్క ఫ్రెండ్స్, ప్రొడక్షన్ మేనేజర్ యొక్క ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కెమెరామెన్, ఆయనకి తెలిసిన చాలా సినిమాలు పనిచేసి ఉంటారు కదా వీళ్ళు ఇంతకు ముందు కూడా. అందరికీ ఫస్ట్ కాదు కదా, కొత్త డైరెక్టర్ల కంటే కొత్తగా వచ్చు, ఫస్ట్ సినిమా వచ్చు, మిగతా వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్డే కదా. కాబట్టి వాళ్ళ అనుభవం చెప్తాడు, నేను ఈ సినిమా అక్కడ చేశాను సార్, ఆ లొకేషన్ మీకు పనికొస్తుందేమో, నేను ఆ లొకేషన్ నేను ఆ షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఊరు చూశాను సార్, భలే ఉంటుంది సార్ అని. ఇలా రకరకాల విషయాలు మనకు వస్తూ ఉంటాయి. అలాగే కథ అంతా విన్న తర్వాత ఈ ఒక్కోసారి ఒక ఊరు కానీ ఒక ప్రాంతం కానీ, మన మధ్య సినిమా చూసాం, ఇక్కడెక్కడ అట్లాంటి ఊరు లేదు, పాత కాలపు ఊరు లేదు. అందుకని ఏం చేశారు, కర్ణాటక వెళ్ళి అక్కడ ఒక ఊరిని సెలెక్ట్ చేసుకుని దాన్ని వీళ్ళ కథకు అనుగుణంగా మాడిఫైడ్ చేసుకుని షూటింగ్ అంతా అక్కడ చేశారు. ఇట్లా అలాగే విరూపాక్ష సినిమా వచ్చింది, అక్కడ ఒక గ్రామం సెటప్ కావాలి, ఆ సెటప్ ఎక్కడ మనకు దొరకట్లేదు, అందుకని ఏం చేశారు, ఒక గ్రామం సెట్ వేసి దానిలో షూటింగ్ అంతా చేశారు. ఇలా రకరకాలు చేస్తారు. కాబట్టి ఏ లొకేషన్లో సెట్ వేయాలి అంటే సెట్ పనికి వచ్చేటువంటి ప్రాంతం కూడా సెలెక్ట్ చేసుకుంటారు. కొన్ని స్టూడియోల్లో ఉంటాయి, కొన్ని ఓపెన్ ప్లేస్లో కూడా వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సెలక్షన్ ఆఫ్ లొకేషన్కి ఎవరెవరు వెళ్తారు? జనరల్గా కథని డైరెక్ట్ చేసేది డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ ఉండాలి. తర్వాత ఈ కథని ఆ లొకేషన్లో కెమెరా పెట్టి రకరకాల షాట్స్ తీసి లైటింగ్ వేసి చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే డిఓపి, అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, కెమెరామెన్కి ఉంది. కాబట్టి కెమెరామెన్ తప్పకుండా ఉంటాడు. తర్వాత ఈ లొకేషన్ చూపించి దానిలో అరేంజ్ చేసి వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి కావాల్సిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రొడక్షన్ మేనేజర్, ఆయన ఉంటారు. ఆయన మేనేజర్ కానీ ఆయన అసిస్టెంట్స్ కానీ ఆయన డిపార్ట్మెంట్లో వ్యక్తిగానే ఉంటారు. తప్పకుండా డైరెక్టర్కి కానీ లేకపోతే పర్టికులర్గా కెమెరామెన్ కానీ ఒక లొకేషన్ చూసినప్పుడు దానిలో కావాల్సినటువంటి మార్పులు కానీ చేర్పులు కానీ లేదా యాస్టీస్ కానీ ఉండవలసినటువంటి పరిస్థితులు ఏమున్నాయో అవి ఏమైనా చెప్తే రాసుకోవడానికి కావాల్సిన ఒక అసిస్టెంట్, అంటే పర్టికులర్గా అసిస్టెంట్ డైరెక్టరో లేదా కొంచెం తెలిసినవాడు, సినిమా తెలిసినవాడు, మరి ఫస్ట్ వ్యక్తిని తీసుకెళ్ళడం అంత అయమయంగా అటు ఇటు చూస్తూ ఉంటారు. అందులో కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు, అసోసియేట్ డైరెక్టర్లు 2-3 సినిమాలు పనిచేసిన వాళ్ళు, ఒక్కో సందర్భంలో అయితే కొన్ని సందర్భాల్లో కో డైరెక్టర్ తప్పకుండా ఉంటాడు పక్కనే. ఎందుకంటే ఆ కో డైరెక్టర్ చెప్తాడనమాట, డైరెక్ట్గా చెప్తారు, సార్ ఇలా కావాలి, ఈ లొకేషను ఇలా ఉంది, ఈ వాల్ పెయింటింగ్స్ ఎలా ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఇట్లా ఈ వస్తువులు ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తే అవన్నీ లొకేషన్ నోట్ చేసుకుని అతనికి అనుగుణంగా తీర్చిదిద్దడం కోసం. ఇంకా ఖాళీగా ఉంటే కొత్తగా ఉంటే ఆర్ట్ డైరెక్టర్ని కూడా తీసుకెళ్తారు. కానీ తప్పకుండా ఉండేది మాత్రం డైరెక్టరు, కెమెరామెన్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరన్నా ఒకరు మాత్రం తప్పకుండా, మేనేజరు, వీళ్ళు మాత్రం తప్పకుండా ఉంటారు. వెళ్ళి ఒక లొకేషన్ని ముందు చూస్తారు, చెప్తారు కదా ఇన్ఫర్మేషన్, పలానా చోట లొకేషన్ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్ చూసి పనికొస్తే సరే లేకపోతే మరో లొకేషన్కి వెళ్తూ ఉంటారు. ఇది లొకేషన్కి వెళ్ళేటువంటి మనుషులు. అంటే సపోజ్ ప్రొడక్షన్ కనుక సపోర్ట్ చేసింది అనుకోండి, ఇంకా మిగతా డిపార్ట్మెంట్లో వాళ్ళు మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ 5గురిని వేసుకెళ్ళి కెమెరామెన్లు, అసిస్టెంట్లు అందరూ వేసుకుని వెళ్ళొచ్చు.
కొంచెం చిన్న ప్రొడక్షన్స్ కొత్త వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. అందుకని ఎవరైతే ఏమన్నా వాళ్ళకి తీసుకెళ్తే చాలు. ట్రాన్స్పోర్ట్ ఇదంతా ప్రొడ్యూసర్ గారే ఏర్పాటు చేస్తారు. వెళ్ళి తిరగడానికి, తినడానికి, ఉండటానికి, రావడానికి, పోవడానికి అన్నిటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. ఏ లొకేషన్కి వెళ్తున్నారో ఆ లొకేషన్ ముందు ఫోన్ చేసి దాని పర్మిషన్ తీసుకుని ఆ వ్యక్తులు ఎవరున్నారో తీసుకుని అన్నీ కనుక్కుని ఆ ప్లేస్కి వెళ్తూ ఉంటారు. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఒక రోజులో వరుసగా వారం రోజులు చేసేస్తారా అని కాదు. సినిమాలో మిగతా పనులు చేసుకుంటూ, ఇప్పుడు సపోజ్ పొద్దున్నే వాళ్ళు ఒకే లొకేషన్ హంటింగ్కి వెళ్ళారనుకోండి, అది చూసి వస్తారు. మధ్యాహ్నం నుంచి వేరే వర్క్ చేసుకుంటారు, రేపు మరో వర్క్కి వెళ్తారు. లేదా పక్కనే మరొక లొకేషన్ ఉంటే సాయంత్రం దాకా 2 లొకేషన్ చూసుకుని వచ్చేస్తారు. లేదా ఒక్కోసారి 3 లొకేషన్. అంటే సందర్భాన్ని బట్టి టైంని వాళ్ళు ఉపయోగించుకుని లొకేషన్స్ని సందర్శించి ఫైనలైజ్ చేసుకుంటారు. ఒక లొకేషన్ని ఫైనలైజ్ చేయాలంటే ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకుంటారు. అవేంటంటే టెక్నికల్గా ఆ లొకేషన్ మనకు పనికొస్తుందా లేదా, రెండోది క్రియేటివ్ సైడ్లో, మూడోది లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్ట్. క్రియేటివ్ సైడ్ అంటే నువ్వు రాసుకున్న కథకి పనికొస్తుందా, తర్వాత టెక్నికల్గా ఏంటి, ఈ 3 అంశాలని ప్రధానంగా చూస్తారు. ఇంకా రకరకాల అంశాలు ఉంటే అవన్నీ గుర్తుపెట్టుకుంటారు, కానీ ప్రధానంగా చూసేవి ఇవి. మన యంగ్ డైరెక్టర్స్కి ఈ మాత్రం తెలుసుకుంటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. సో మొట్టమొదటి అంశం ఏంటంటే టెక్నికల్గా ఏం చూస్తారు. ఒక లొకేషన్ చూసినప్పుడు దానిలో మనం మొట్టమొదటి తెలుసుకోవాల్సింది, మనం ఆ ప్రాంతంలో కెమెరా పెట్టి ఆర్టిస్టులు పెట్టి చేస్తే, అంటే కెమెరా మూవ్ అవ్వడానికి, ఆర్టిస్ట్ మూవ్ అవ్వడానికి మినిమం ప్లేస్ ఉందా లేదా. అంతే, చిన్న చిన్న రూములు ఉన్నాయనుకోండి, ఆర్టిస్టులు అక్కడ కూర్చుంటారు, కెమెరా ఎక్కడ పెడతారు. ఆర్టిస్టులకి కెమెరాకి మినిమం కనీసం 3 feet అన్న దూరం ఉండాలి. అంటే లెన్స్ వేరే చేస్తారు, అట్లా అవన్నీ కాదండి. మినిమం ఉండాల్సిన డిస్టెన్స్. అంటే ఇట్లా కెమెరా పెట్టి దాన్ని పక్కన పెట్టుకుని షూటింగ్ చేయలేరు కదా, కొంచెం పక్కకి వెళ్ళాలి. కెమెరా ఉంటారు, అసిస్టెంట్ ఉంటారు, ఫోకస్ అసిస్టెంట్ ఉంటారు, తర్వాత లైట్ పట్టుకునే వాళ్ళు ఉంటారు, ఏదైనా కొంచెం కట్ చేయడానికి ఇట్లా ప్లేస్ ఉంటుంది. అంటే ఆర్టిస్టులు ఇద్దరు ఒకళ్ళు ఉంటే వాళ్ళు వెనకాల పనిచేయడానికి కనీసం ఒక 10 మంది, మినిమం 5 నుంచి 6 అన్న ఉండాల్సినటువంటి ప్లేస్ అవసరం అవుతుంది. అలాగే ఒక చిన్న ట్రాలీ వేయాలి, లేదా ఒక చిన్న క్రేన్ వేయాలి, లేదా ఒక కెమెరా మూమెంట్ ఏదో తీసుకెళ్ళాలంటే ప్లేస్ లేకుండా ఏం చేస్తారు. అందుకని ఏ లొకేషన్ అయినా చూసేటప్పుడు, ఫైనలైజ్ చేసేటప్పుడు, ఇది ఈ సీన్ జరుగుతున్నప్పుడు ఆర్టిస్ట్ మూమెంట్కి కానీ, కెమెరా మూమెంట్కి కానీ, లేదా క్రూ నిలబెట్టడం కానీ మినిమం ప్లేస్ ఉందా లేదా అని ఫస్ట్ చూసుకుంటారు. 2, లైటింగ్ ఎక్కడ ఉంది, న్యాచురల్ సోర్స్ ఆఫ్ లైటింగ్ ఎటు నుంచి వచ్చింది. కెమెరామెన్ అబ్జర్వ్ చేసేది న్యాచురల్ సోర్స్ ఆఫ్ లైటింగ్ ఉందా, లేదా మొత్తం క్లోజ్ అయిపోయిందా, చుట్టుపక్కల క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఆర్టిఫిషియల్ లైట్ మీద ఆధారపడాలి. న్యాచురల్ సోర్స్ ఆఫ్ లైట్ ఎటు నుంచి వస్తుంది. సో ఒక న్యాచురల్ సోర్స్ ఆఫ్ లైట్ లేదు, లేకపోయినా కానీ. తర్వాత రెండోది ఆలోచించింది, పవర్ సప్లై ఏంటి. వీళ్ళ ఇంటికి పవర్ సప్లై అయిందా, 2 phases వెళ్ళింది అనుకోండి, పెద్ద తర్వాత వాటేజ్ ఉన్నటువంటి లైట్లు పెడితే ఫీజులు ఎగిరిపోతాయి వాళ్ళకి. 3 phase లైటింగ్ ఉందా, ఒకవేళ లైటింగ్ ఉన్నా వాళ్ళు అలో చేస్తారా. బోర్డు సేపు పొద్దు నుంచి సాయంత్రం జరిగిందని బోర్డు కరెంట్ కాలుతుంది. అందుకు ఏం చేయాలి, వాళ్ళ కరెంట్ కాకుండా, వాళ్ళ పవర్ కాకుండా జనరేటర్ పెట్టుకోవాలి. ఈ జనరేటర్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉందా. తర్వాత వచ్చిన క్రూ వాళ్ళు ఎక్కడెక్కడ ఉండటానికి ప్లేస్లు ఉన్నాయా. లేదా ఒక లొకేషన్, ఒక ఇల్లు ఫైనలైజ్ చేసుకున్నాం, అక్కడ సీన్ జరుగుతుంది, హీరో హీరోయిన్ ఉన్నారు, మళ్ళీ వీళ్ళని ఇక్కడ షూటింగ్ చేసి అక్కడెక్కడో ఊరు చివర ఉన్నటువంటి హోటల్లో పెట్టి ప్రతి సీన్కి అక్కడి నుంచి ఇక్కడ పిలుచుకురాలి. అక్కడ ఇంట్లో పెట్టామనుకోండి, ఆ ఇంట్లో పక్కనే ఒక రూము, ఒక హీరోకి ఒక రూమ్ ఇవ్వగలుగుతారా. వాళ్ళు బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా. తర్వాత వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ ఇంట్లో మనుషులకు ఇబ్బంది కలగకుండా మనం ఎంత సమయం ఇవ్వగలుగుతారు, ఆ టైంలో మనం ఏం చేయగలుగుతాం. తర్వాత ఆర్టిస్టులు లోపల ఎక్కడ ఉన్నారు, లొకేషన్ మనం హాల్లో తీసుకుంటున్నాం, మిగతా స్టాఫ్ ఎక్కడ ఉంటారు, మేకప్ వేసుకోవడానికి ఉండాలి, కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి ఉండాలి, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాపర్టీ పెట్టుకోవడానికి ఉండాలి. తర్వాత ఈ ప్రొడక్షన్ వాళ్ళు ఫుడ్ అంతా ఏర్పాటు చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేసి మధ్యాహ్నం భోజనం చేయడానికి కావాలి. వీటన్నిటికీ కూడా ఆ ప్లేస్ ఉందా. అంటే ఎక్కడుంది, ఇంటి ముందు ఉందా, లేదా పోర్టికోలో ఉందా, పైన ఉందా, లేదా హాల్లోనా, ఒక పక్కన, లేదా ఆ ఇంటి ముందు ఏదైనా ఖాళీ ప్రదేశం ఉంటే షామియానా వేసుకుని చేసుకుంటారా. ఇలా రకరకాల అంశాన్ని ఒక లొకేషన్ సెట్ చేస్తున్నప్పుడు చూసుకుంటారు. సౌండ్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అంటే ఏంటి, అకౌస్టిక్స్ ఖాళీగా ఉందనుకోండి ఇల్లు, తర్వాత మాట్లాడుతుంటే రివర్బరేషన్ వస్తుంది, అలా కాకుండా ఏం చేయగలుగుతారు. సౌండ్ రికార్డింగ్, లేదా పక్కన ఏదో పెద్ద ఫ్యాక్టరీ కర్రని పెద్ద కోత మెషిన్ లాంటిది ఉంది, మీరు ఏం రికార్డ్ చేసిన ఆర్టిస్టులు మినిమం ఏం మాట్లాడుతున్నారో కూడా రికార్డ్ కాదు. సో ఇలా డిస్టర్బెన్సెస్ ఏమన్నాయి, ఆడియో డిస్టర్బెన్సెస్ ఏమన్నాయా, లేకుండా ప్రశాంతంగా ఉందా, ఏంటి, ఇవన్నీ చూసుకుంటారు. ఇవన్నీ చూసుకుని టెక్నికల్గా అప్పుడు దాన్ని అప్రూవ్ చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్.
తర్వాత రెండోది ఏంటంటే క్రియేటివ్ సైడ్. కథ రాసుకున్నాడు దర్శకుడు లేదా రచయిత రాసింది తీసుకున్నాడు, ఆ సీన్ ఎట్లాంటి లొకేషన్లో ఉంటే దాని ఎఫెక్టివ్గా ఉంటుందనే విషయం ఈ దర్శకుడు యొక్క బుర్రలో ఉంటుంది. అందుకని తన సీన్ జరిగేటటువంటి ప్రాంతం ఎలాంటిది, దానికి ఆ క్యారెక్టర్స్ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, సోషల్ కండిషన్స్ ఏంటి, తర్వాత అతని యొక్క మెంటల్ కండిషన్స్ ఏంటి, ఎలాంటి రూమ్లో ఉంటాడో, ఎలాంటి వ్యక్తి, ఇవన్నీ అతనికి ఆలోచన ఉంటుంది. సో అతని ఆలోచనకి తగ్గ లొకేషన్ దొరికిందా లేదా, ఇది క్రియేటివ్ సైడ్. అందుకనే డైరెక్టర్ని పట్టుకెళ్తారు. కెమెరామెన్ ఏమో ఇట్లా చూసుకోవటానికి, ఆయన డిపార్ట్మెంట్ చూసుకోవటానికి. అలాగే ఆర్ట్ డైరెక్టర్ని కూడా ఒక్కోసారి తీసుకెళ్తారు. ఒకవేళ తీసుకెళ్ళలేదనుకోండి, అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ ఉంటారు, చెప్తారు వాల్స్ అని ఖాళీగా ఉన్నాయి చూడండి, ఇక్కడ కొంచెం డెకరేషన్ పెట్టుకోవాలి, ఇక్కడ ప్రాపర్టీస్లో ఇక్కడ ప్రాపర్టీస్ పెట్టాలి, ఇక్కడ ఇలాంటి ప్రాపర్టీ ఉండాలి, ఇక్కడ ఇలాంటిది కొంచెం పెడితే బాగుంటుంది, ఈ వాల్స్కి కలర్ బాగాలేదు, వేరే కలర్ వేసుకుని ఇట్లా కలర్ ప్యాటర్న్ ఇద్దాము, ఇట్లాంటి డిస్కషన్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ లేకపోతే అది కూడా చేసుకుంటూ ఉంటారు. ఆ పర్మిషన్ అడగాలి. ఒక ఇల్లులు చూసాం మనం, అక్కడ వాల్స్ చక్కగా తెల్లటి వాల్స్ వేస్తున్నాయి, మనకి తెల్ల వాల్ కాదు ఇట్లా రంగులు కావాలి, దాన్ని రేపు పొద్దు నుంచి రంగు వేసుకుంటూ కూర్చున్నాడు ఊరుకుంటారా, గెట్అవుట్ అని పంపించేస్తారు. స్టూడియోలో కానీ వేరే ప్రాంతంలో కానీ సెట్లో కానీ మన వర్కౌట్ అవుతుంది, మన కండిషన్ కాబట్టి. వేరే వాళ్ళ ఇళ్లలో లేదా అద్దెకిచ్చిన ఇళ్లలో ఎట్లా పడితే అట్లా కొట్టనీరు. తర్వాత మేకు కొట్టాలనుకో, దాన్ని మేకు కొడితే బయటికి వెళ్ళమంటారు. ఇట్లా బోలెడు ఉంటాయి లొకేషన్లో మనం తెలుసుకోవాల్సినవి. ముందే కనుక్కోవాలి, ఏమంటే ఇట్లా మనం మార్పు చేస్తున్నాం, ఇట్లా ఉంది, వాళ్ళు చేసుకోవచ్చా, మీకు కూడా పాత ఇప్పుడు ఎందుకంటే కొత్త సినిమా ఒక అతను చేశారు, అక్కడ లొకేషన్ బాగాలేదు, చాలా చండాలంగా ఉంది. ఉంటే ఏం చేశారంటే ఈ డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అనమాట, ఫ్రీగా వచ్చారు లొకేషను, వాల్స్ అన్నీ పెయింట్ వేయించాలి సార్, నేను పెయింటింగ్ చేసుకుని ఆ సినిమాకి వాడుకుంటానండి, మీరేం రూపాయి ఒక్కలేదు, ఓకేనండి, ఫ్రీగా ఇచ్చారుగా, ఆ ఇల్లంతా పెయింటింగ్ చేసుకుని ప్రాపర్టీస్ పెట్టి షూటింగ్ చేసుకు వచ్చాడు. ఇట్లా కొత్త వాళ్ళు రకరకాలైనటువంటి పనులు ఎక్స్పోజ్ చేస్తున్నారు. అలాగే ఒకసారి షూటింగ్కి వెళ్తుంటే మేకు కొడడానికి ఇల్లు లేదన్నారు. మేకు కొట్టకుండా ఏదైనా ఫోటో పెడదామంటే ఆ హీట్ కిందకి పడిపోతున్నాయి ప్రాపర్టీ, గంటకోసారి పడిపోతుంది. వాళ్ళని కొట్టనీరు, ఇటు పెట్టనీరు, ఇదొక ఆ ఫోటో పెట్టి పడిపోవడానికి ఫ్రెష్ షాట్కి ఇదొక తలకాయని పెట్టి టైం వేస్ట్ అయిపోయింది. ఇలా చాలా విషయాల్ని మనం చూసుకోవాలి, క్రియేటివ్ సైడ్ ఉంటుంది. మరొక పాయింట్ ఏంటంటే లాజిస్టిక్స్ అంటే ప్రయాణ సౌకర్యం ఉందా, అంటే మనం వెళ్ళగలుగుతామా, ఎంత దూరం, అంటే ఆర్టిస్టులు పిలిచాం, దాన్ని లొకేషన్ రావాలి కదా, ఎక్కడి నుంచి కిలోకి 45 కిలోమీటర్ల దూరం ఉందనుకోండి, టైంలోకి ట్రావెల్కి అయిపోతుంది. అందుకని బస్సు ఫెసిలిటీస్ ఉన్నాయా, కార్లు బస్సులు వెళ్ళగలుగుతాయా, లేదా ఒక లొకేషన్ పెట్టా, సన్న సందు ఉంది, ఊరి చివరి ఎక్కడో పెట్టుకోవాలి ప్రాపర్టీస్ అని, మిగతా మనుషులు నడిచేయాలి, ఇంత దూరం నడిచి వెళ్ళాలని టైం వేస్ట్ కార్యక్రమం. అని ఫెసిలిటీస్ ఉన్నాయా, ఎట్లా వెళతాం, ఒకవేళ ఏదో లొకేషన్ వేరే ఊరు ఉన్నది, ఆ ఊరు వెళ్ళడానికి ఈజీగా ఎట్లాగా, అంటే ట్రైన్ దిగి వెంటే ఆటోలు కట్టిపోయిన మన హోటల్కి వెళ్ళిపోవచ్చా, లేదా ఆ ఊరు నుంచి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళాలి, వేరే ఊరికి వెళ్తే ఎట్లా వెళ్ళాలి, దాని ట్రాన్స్పోర్ట్ ఏంటి, ఎక్కడ దొరుకుతుంది, ఏమిటి, ఇన్ని విషయాలు ఒక లొకేషన్ హంటింగ్కి వెళ్ళినప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. అందుకని టెక్నికల్ డిపార్ట్మెంట్ టెక్నికల్ చూసుకుంటారు, క్రియేటివ్ వాళ్ళు క్రియేటివ్ చూసుకుంటారు. ఈ లాజిస్టిక్స్ అంటే మేనేజర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఆర్టిస్టులు ఉండటానికి హోటల్స్ ఎక్కడ ఉన్నాయి, ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, తర్వాత మంచినీళ్ళు ఎట్లాగా, రకరకాల విషయాలు ఎక్కడ ఉన్నాయి, ఏమేమి సినిమాకి అవసరమైతే ఈజీగా దొరకడానికి మార్కెట్ ఎలా ఉంది, ఏ మార్కెట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకుంటారు వాళ్ళు. ఒకటి కాదు, మేనేజర్స్ చాలా బాధ్యత ఉంటుంది. ఏదో షూటింగ్ చేస్తూ ఉంటారు, దీనిలో 4 బుట్టల పూలు కావాలి అంటే ఆ ఊళ్ళో పూలు అమ్మేటువంటి దుకాణం ఉండాలి కదా, ఈ ఊళ్ళో ఉండదు సార్, పక్కన టౌన్కి వెళ్ళాలి, అది 20 కిలోమీటర్లు ఉన్నారండి, అయిపోయినట్టు ఆ రోజుకి ఆ షూటింగ్ జరగదు, ఇంకోసారి ప్లాన్ చేసుకోవడం. అందుకని అన్ని విషయాలు, ఒక సీన్ కథ విన్న తర్వాత దానికి కావలసినటువంటి మెటీరియల్ ఆ లొకేషన్ దగ్గరలో ఉందా లేదా, ఏంటి, ఏమేమి వస్తారు అన్నీ కూడా తెలుసుకుని ఏర్పాటు చేసుకుంటారు. ఇన్ని విషయాలు ఉన్నాయండి లొకేషన్ సెలెక్ట్ చేయాలంటే, అంత ఈజీ కాదు, అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మరొక పాయింట్ ఏంటంటే ఆ లొకేషన్లకి పర్మిషన్ తీసుకోవడం. అది ప్రైవేట్ హౌస్ అనుకోండి, అతన్ని మనకు తెలిసిన వాళ్ళైతే, బంధువులు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తే ఇన్ని రోజులు చెప్పాలి వాళ్ళకి, ఆ టైం ఏంటి, ఏ టైము, మేము ఎక్కడ ఏ ప్లేస్లో, మీ ఇంట్లో ఏ ప్లేస్లో వాడుకుంటాం, ఎంత టైం వాడుకుంటాం, ఎలా వాడుకుంటాం క్లియర్గా చెప్పి దాన్ని నీట్గా జాగ్రత్తగా మళ్ళీ ఇవ్వాల్సిన బాధ్యత అది. ఎందుకంటే నా అనుభవంలో ఒకసారి ఒక ఇంట్లోకి వెళ్తే మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తినేసి పారేసి ఇల్లంతా నానా చండాలం చేస్తే 4 రోజులు షూటింగ్ అనుకున్నారు. మరుసటి రోజు షూటింగ్కి వెళ్తే ఆ ఇల్లు వాళ్ళు మేము ఇవ్వను సార్, మీకు మొత్తం అంతా చండాలం చేశారు, ఇల్లు అంతా పాడు చేశారు, ఇగో పూలకుండీలో ఎక్కడ పడితే అక్కడ పారేశారు, మేము పొండి అన్న. పెద్ద పంచాయతీ అయిపోయింది. 2-3 గంటల సినిమా ఆగిపోయింది. మధ్యలో వెళ్ళిపోయి నేను చెప్పాను, ఏమంటే మీరు ఇవాళ ఇవ్వండి, నీట్గా చేసి మళ్ళీ ఇప్పుడు మీరు ఎట్లా ఇల్లు ఇచ్చారో అలా మళ్ళీ మీకు సాయంత్రం అప్పచెప్పే బాధ్యత నాదని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకుని మొత్తం ఇల్లంతా కూడా ఫోటోలు తీయించి
ఎలా ఉందో మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు క్లీన్ చేయించి సర్ది మళ్ళీ ఇచ్చాను. అలా కంప్లీట్ చేశాను 4 రోజుల సినిమా. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ లేదా ఎవరైనా డిపార్ట్మెంట్ వెళుతున్నప్పుడు ఈ లొకేషన్ హంటింగ్కి వెళ్ళినప్పుడు కెమెరా తీసుకెళ్తారు. ఇదివరకు అంటే మామూలుగా నోట్ చేసి రాసుకునేవారు. ఇప్పుడు కెమెరా తీసుకుని రకరకాల యాంగిల్స్లో ఎక్కడ ఏం కరెక్షన్స్ తీసుకోవాలి, ఏవి ఎట్లా ఉన్నాయి, ప్రాపర్టీస్ ఎట్లా అంతా కూడా డీటెయిల్గా ఫోటోలు తీసుకుని పెట్టుకుంటున్నారు, వీడియోలు తీసి పెట్టుకుని చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రైవేట్ హౌసెస్ ఉంటాయి, కొన్ని అద్దెలకు ఇచ్చే హౌసెస్ ఉంటాయి, రెంటెడ్. ఆ రెంటెడ్ హౌసెస్ మాకొక్కడికే ఇవ్వరు, మిగతా అందరికీ ప్రొడక్షన్స్ కూడా ఇస్తారు. కాబట్టి ఆ హౌస్ మనకి ఆ టైంలో ఖాళీగా ఉంటే దాన్ని బుక్ చేసుకోవాలి. దాని రెంట్ ఎంత, ఎలక్ట్రిసిటీ ఎంత, మెయింటెనెన్స్ ఎంత, తర్వాత ఏమన్నా ప్రాపర్టీస్ ఏమన్నా వాళ్ళు ఇస్తారా, మనం కొనుక్కోవాలా, లేదా ఈ గోడలకి ఏదన్నా చేస్తే ఏదైనా డ్యామేజ్ చేస్తే వాళ్ళు అడుగుతారు. ఇవన్నీ కనుక్కొని వాళ్ళకి ముందే పర్మిషన్ తీసుకుని డేట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే గవర్నమెంట్ లొకేషన్, పబ్లిక్ లొకేషన్స్ అంటే రోడ్లు, తర్వాత మాన్యుమెంట్స్ కానీ హెచ్ఆర్ఎంఆర్ లేకపోతే ట్యాంక్ బండ్ ఇలాంటి ప్రఖ్యాతమైన ప్లేసెస్ కానీ, అంటే పబ్లిక్ ప్లేసెస్లో కూడా పార్కులు ఇట్లాంటి వాటిలో షూటింగ్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి ఫస్ట్ అంటే ఎఫ్డిసి పర్మిషన్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్మిషన్ లెటర్ మన దగ్గర ఉండాలి. తర్వాత ఆ లెటర్ పట్టుకున్న తర్వాత ఆ డేట్స్ అవి, తర్వాత ఏ సీన్స్ అవి అని అడుగుతారు. సీన్స్ ఏ సీన్స్ తీస్తారు, ఎక్కడ తీస్తారు, ఏంటి అవన్నీ కూడా ఇస్తారు. అవి సీన్ పేపర్లు కూడా మనం వాళ్ళకి లోకల్ పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేయాలి. ఏ షూటింగ్ జరిగినా లోకల్గా ఆ లోకల్ పోలీస్ స్టేషన్కి మనం ఇన్ఫామ్ చేసి పలానా రోజు షూటింగ్ చేస్తున్నామంటే ఒక కానిస్టేబుల్ నుంచి మనకు ప్రొడక్షన్ ఇస్తారు. మనం ఇవేమీ లేకుండా ఒట్నే కెమెరా రోడ్డు మీద పెట్టి షూటింగ్ చేస్తామంటే జనం అంతా మూగిపోయి పబ్లిక్ డిస్టర్బెన్స్ అయిపోయి పోలీసు వాళ్ళు వచ్చి కెమెరాలు పట్టుకెళ్ళిన సందర్భాలు బోల్డ్గా ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ ప్లేసెస్లో చేస్తున్నప్పుడు పర్మిషన్ తీసుకుని ప్రొడక్షన్ తీసుకోవడం, పర్మిషన్స్ అన్నీ ముందే తీసుకురావాలి. ఈ పర్మిషన్ తీసుకునే బాధ్యత అంతా కూడా మేనేజర్ ఎవరైతే ఉంటారో, ఈ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ చూసుకుంటూ ఉంటారు. ఇలాగా ఒక లొకేషన్ ఫిక్స్ చేసుకున్న తర్వాత, ఒక లొకేషన్ ఒక టైం ఫిక్స్ చేసుకున్న తర్వాత, ఒక లొకేషన్ మనకు కావలసిన విధంగా తయారు చేసుకున్న తర్వాత, ఏ రోజైతే అనుకున్నామో ఆ రోజుకి ఆ ఆర్టిస్టులతో తర్వాత మన యూనిట్తో అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసి మనకు కావాల్సిన షూట్ చేసుకొచ్చి మళ్ళీ మనం సేఫ్గా ఇంటికి వస్తాం. ఇది లొకేషన్ హంటింగ్ గురించి నేను వివరంగా మీకు చెప్పాలనుకున్న అంశం. ఇంకేమైనా చిన్న చిన్న పాయింట్స్ ఏమైనా మర్చిపోతే మళ్ళీ ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే మరొక ఎపిసోడ్ చేస్తాను. ఫిల్మ్ మేకింగ్ స్టెప్ బై స్టెప్లో లొకేషన్స్ ఇలా సెలెక్ట్ చేసుకుంటారనే విషయం మీకు అర్థమైతే చాలు. చివరగా ఒక చిన్న విషయం చెప్తాను. షార్ట్ ఫిలిమ్స్ చేసే వాళ్ళకు కూడా ఇదే పద్ధతి. మీ షార్ట్ ఫిల్మ్ ఒక 6-7 సీన్లు ఉన్నాయనుకోండి, చిన్న లొకేషన్స్ ఏవి ఉంటాయి. ఆ లొకేషన్స్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత వీళ్ళు రకరకాల వ్యక్తులు ఉండరు. మీరే చూసుకోవాలన్నీ కూడా. మొండి గోడలతో, తర్వాత లైటింగ్ సరిగ్గా లేకుండా, ప్రాపర్టీస్ లేకుండా ఇలా పిచ్చి పిచ్చిగా షూటింగ్ చేయకూడదు. అన్నీ కూడా ఆర్టిస్టిక్గా అరేంజ్ చేసుకుని షూటింగ్ చేయటం నేర్చుకోవాలి షార్ట్ ఫిల్మ్స్ నుంచే. ఈ షార్ట్ ఫిల్మ్స్ మీద ఎట్లా అరేంజ్ చేసుకోవాలి మీద నేను మరో ఎపిసోడ్ చేస్తాను. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.